రెవెన్యూ కలెక్షన్ కరప్షన్పై కన్ను. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో కొనసాగుతున్న అవినీతిపై ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్టు తెలిసింది. ఫిర్యాదులు వచ్చిన ఆఫీసుల్లో సోదాలు చేయటం, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. దీనితో నిఘా వర్గాలు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో జరుగుతున్న కార్యకలాపాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. అలాగే శాఖలో అవినీతి తిమింగలాల జాబితాను తయారు చేసి ఏసీబీకి అందించే పనిలో ఉన్నట్టు సమాచారం. ఈ మధ్య కొన్ని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఏసీపీ సోదాలు నిర్వహించటం, లంచాలు తీసుకుంటున్న అధికారులను ట్రాప్ చేసింది. అయినా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో కొనసాగుతున్న దందాకు మాత్రం ఫుల్ స్టాప్ పడటం లేదని విమర్శలు ఉన్నాయి. దీనితో అవినీతికి పాల్పడుతున్న సబ్ రిజిస్టర్లను ట్రాప్ చేసి కేసులు పెట్టాలని ప్రభుత్వం ఆదేశించినట్టు తెలుస్తున్నది. దీనితో నిఘా వర్గాలు కొన్ని రోజులుగా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి అక్కడ జరుగుతున్న దందాలను ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికీ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా రిజిస్ట్రేషన్ జరగడం లేదు. అందుకు ఆఫీస్కు సమీపంలోనే డాక్యుమెంట్ రేటర్లే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పట్టుకొమ్మలుగా ఉన్నారు. వారు చెప్తేనే డాక్యుమెంట్స్ బయటికి వస్తాయనేది బహిరంగ రహస్యం. క్యూర్ ఏరియాలోని ఒక్కో సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో రోజుకు సగటున 1,50,000 వరకు ముడుపుల రూపంలో వసూలు చేస్తున్నట్టు తెలుస్తుంది. కొన్ని ఆఫీసుల్లో ఆ మొత్తం 2,00,000 వరకు ఉంటుందని ప్రచారం ఉంది. ఆ చోట ఈ చోట అని తేడా లేకుండా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో డబ్బులు ఇవ్వకుండా ఏ ఒక్కరు బయటికి రాలేని పరిస్థితి తయారైంది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఏసీబీ రంగంలోకి దిగేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. సమయం, సందర్భం చూసుకొని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు చుట్టుపక్కల ఉండే డాక్యుమెంట్ రైటర్ల ఆఫీసుల్లో సోదాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ప్రధానంగా అర్బన్ ఏరియాల్లో పనిచేస్తున్న సబ్ రిజిస్టర్ల కదలికలపై నిఘా పెట్టినట్టు సమాచారం. ఒక్కో రోజు ఎంత మొత్తంలో వసూలు చేస్తున్నారు, అందులో ఆఫీస్లోని స్టాఫ్కి ఎంత మొత్తంలో వాటాలు ఇస్తున్నారు అనే కోణంలో కూడా సమాచారం సేకరిస్తున్నట్టు తెలిసింది. కొందరు అధికారులు తమ సర్వీసుల్లో అక్రమ సంపాదనతో పెద్ద ఎత్తున ఆస్తులు సమకూర్చుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అలాంటి అధికారుల ఇళ్లను సోదాలు చేసేందుకు ఏసీబీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. కొందరు సబ్ రిజిస్టర్లు తమకు నచ్చిన చోట పోస్టింగ్ ఇస్తే కోట్లు ఇచ్చేందుకు రెడీగా ఉన్నామని రూలింగ్ పార్టీ లీడర్లకు ఆఫర్లు పెట్టినట్టు తెలిసింది. దీనితో ఆశపడిన లీడర్లు సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వద్దకు వెళ్లి అసలు సంగతి వివరించినట్లు సమాచారం. అలాంటి వాటిని ఎంకరేజ్ చేసే ప్రసక్తే లేదని తెగేసి చెప్పడంతో సదరు లీడర్లు మౌనంగా వెళ్లిపోయినట్టు తెలిసింది. ఈ మధ్య జరిగిన రిజిస్ట్రేషన్ శాఖ రివ్యూలో మంత్రి సంబంధిత శాఖ అధికారులపై సీరియస్ అయినట్టు తెలిసింది. ఎవరెవరు పోస్టింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో తెలుసు, ఎంత మొత్తంలో డబ్బులు ఇస్తామని చెప్పారో తెలుసు. వారి చిట్టా మొత్తం ఏసీబీకి పంపాను అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.